మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు పాలనాపరమైన అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. కూటమి సర్కారు ఏర్పాటై వచ్చే నెల 12 నాటికి ఏడాది పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంలో ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయమై కేబినెట్లో చర్చిస్తున్నారు. ఉద్యోగుల బదిలీలపైన చర్చ జరగనుందని సమాచారం. పలు సంస్థలకు భూముల కేటాయింపులకు సంబంధించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్. ఏపీ కేబినెట్ కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశం సచివాలయంలో కొనసాగుతుంది. ఉదయం నుంచి జరుగుతున్నటువంటి సమావేశానికి సంబంధించినటువంటి ఎజెండాకి సంబంధించినటువంటి అంశాలు దాదాపుగా 25 ఎజెండా అంశాలకు సంబంధించినటువంటి అంశాలు. నెల్లూరులో ముత్తుకూరులో ఏపీఐసికి సంబంధించి ఉచితంగా 615 ఎకరాల భూముల కేటాయింపులకు సంబంధించి కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక పారిశ్రామిక పార్క్ ఏర్పాటు కోసం ఏపీఐసి భూమి కేటాయింపులకు సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా ఆమోదించేటువంటి సిచ్యువేషన్. ఇక సత్యసాయి జిల్లా తాడిమర్రిలో అదాని పవర్ కు 500 మెగావాట్ల పంపుడు స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టు కూడా భూమి కేటాయింపు జరగబోతుంది. కడప జిల్లాలో ఉన్నటువంటి కొండాపురంలో 1000 మెగావాట్ల పంప్ స్టోరేజ్ కి సంబంధించిన ప్రాజెక్టు ఏర్పాటు కూడా అదాని పవర్ కు భూములు కేటాయించేటువంటి సిచ్యువేషన్. ఇక ఎకరాకు 5 లక్షల రూపాయల చొప్పున భూములు కేటాయింపు చేయాలని చెప్పి నిర్ణయానికి వచ్చారు. ఇక 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి టీచర్ల నియామకానికి సంబంధించి రాటిఫై చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక హైదరాబాద్ లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏపీకి తరలించే ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది. ఏపీలోని విద్యార్థులకు కోచింగ్ ఇచ్చేందుకు స్టడీ సెంటర్ల ఏర్పాటుకు అంబేద్కర్ యూనివర్సిటీ, ఓపెన్ యూనివర్సిటీకి అనుమతి ఇవ్వబోతుంది. అమరావతిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా లీగల్ యూనివర్సిటీల ఏర్పాటుకు కేబినెట్ కు సంబంధించినటువంటి ప్రతిపాదనలు రాబోతున్నాయి. ఎండియూకు సంబంధించినటువంటి వాహనాలను రేషన్ దుకాణాలు రద్దు చేసేటువంటి అంశాన్ని కూడా ప్రతిపాదించినటువంటి సిచ్యువేషన్. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సిటీ సైడ్ డెవలప్మెంట్ కోసం 500 ఎకరాలు కేటాయించేలా జీఓఎం చేసినటువంటి సిఫార్సుకు కేబినెట్ ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు 30,000 కోట్ల వరకు కూడా పెట్టుబడులు, 35,000 ఉద్యోగాల కల్పనకి కూడా కేబినెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటుగా రాబోయేటువంటి రోజుల్లో అనుసరించాల్సినటువంటి రాజకీయ వ్యూహాలు, ఏడాది కాలం పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి అనేది కూడా ఆసక్తికరంగా మారింది. వీటితో పాటు సూపర్ 6 కు సంబంధించినటువంటి ఉచిత బస్సుకు సంబంధించినటువంటి మహిళలకి అందించేటువంటి పథకానికి సంబంధించినటువంటి అంశంపై కూడా కేబినెట్ లో చర్చ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. రైతుల భూములకు